ఒకవైపు తెలంగాణలో అయ్యప్ప స్వాములకు వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకుంటుంటే, మరోవైపు కేంద్ర ప్రభుత్వం మాత్రం ఒక తీపిక బ్రందించింది. నిన్న మొన్న చూసాం ఒక వివాదం. ఒక పోలీస్ అధికారి అయ్యప్ప మాల వేసుకుని డ్యూటీకి వచ్చాడని సస్పెండ్ చేసినందుకు అయ్యప్ప స్వాములందరూ కూడా ఈ డీజీపీ ఆఫీస్ ముందు కూర్చొని పెద్ద ఎత్తున ధర్నా చేశారు. సో ఒకవైపు తెలంగాణలో ఇలాంటి పరిస్థితులు కనపడతా ఉంటే, మరోవైపు కేంద్ర ప్రభుత్వం మాత్రం చాలా కీలకమైన నిర్ణయం తీసుకుంది. సహజంగా అయ్యప్ప స్వాములు మాల వేసుకున్న తర్వాత ఇరుముడు ధారణ చేస్తారు. ఇరుముడు ధారణ చేసి అది తల మీద పెట్టుకుని వాళ్ళందరూ కూడా వెళతారు. తల నుంచి కిందకు దించాలంటే గురుస్వామి దించాలి, మళ్ళీ గురుస్వామి తీసి పైన పెట్టాలి. సో ఆ రకమైన కొన్ని నిబంధనలు ఉంటాయి అన్నమాట. ఫ్లైట్ లో వెళ్లే వాళ్లకు గత నుంచి కూడా ఒక చిన్న అసౌకర్యం ఉండేది. ఏంటంటే ఇరుముడిని తీసి అది చెక్కింగ్ చేసేసేయాలి. వాళ్ళతో పాటు తీసుకెళ్ళటానికి కుదిరేది కాదు. అయితే భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే ఇక నుంచి మీరు హ్యాండ్ బ్యాగ్ లాగా చేత్తో తీసుకెళ్లే లగేజీ లాగా ఇరుముడిని కూడా క్యారీ చేయొచ్చు అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నారు. అయితే వీటన్నిటికి సంబంధించిన స్కానింగ్లు, సెక్యూరిటీ చెక్లు అవన్నీ అయిపోయిన తర్వాత తిరిగి మీతో పాటుగా విమానంలో పైన ర్యాక్ లో పెట్టుకోవచ్చు అనేది వీళ్ళు ఇచ్చిన వెసులుబాటు అనమాట. సో ఒకవైపు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి ఉక్కుపాదం మోపుతోంది. మరోవైపు బీజేపీ కేంద్ర ప్రభుత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలోని బీజేపీ మాత్రం ఇలాంటి మంచి నిర్ణయాలు తీసుకుంటోందని చెప్పేసి ఒక చర్చ అయితే బయలుదేరింది. ఏదేమైనా తెలంగాణలో కూడా అలాంటి పరిణామాలు వాస్తవానికి చాలా మంది ముస్లిమ్స్ కూడా పోలీస్ శాఖలో ఉండేవాళ్ళు గడ్డం పెద్దగానే పెంచుకుంటారు. వాస్తవానికి పోలీసు నిబంధనల ప్రకారం పూర్తిగా క్లీన్ షేవ్ చేయాలి. మీరు హెయిర్ కట్ కూడా చూస్తే పోలీసులది దానికి ఒక పద్ధతి, ప్రమాణం ఉంటాయి. అలా కాకుండా ఈ ముస్లిమ్స్ కావచ్చు వాళ్ళంతా కూడాను గడ్డాలు పెంచుకుని కూడా డ్యూటీ చేస్తుంటారు. అటువంటిప్పుడు మాల వేసుకుని డ్యూటీ చేస్తే తప్పేంటి అనేది పెద్ద ఎత్తున చర్చ అయితే తెలంగాణలో జరుగుతుంది. ఏదేమైనా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఒక రకంగా చెప్పాలంటే అయ్యప్ప స్వాములకు ఊరట కలిగించే నిర్ణయం అని చెప్పి చెప్పుకోవచ్చు.